దేశం ముంగటికి పోతున్నది, అభివృద్ధిలో అందకుంట పోతున్నది అంటున్నారు కానీ అమెరికా దేశం డాలర్ కంటే మన దేశం రూపాయి విలువ మాత్రం రోజు రోజుకు పడిపోతున్నదట. ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఎప్పుడు లేనంత తక్కువకు రూపాయి పడిపోయిందట. ఒక్క డాలర్ విలువ 90 రూపాయలు దాటిందంటే చూడుండ్రి దేశం ఎంత బాగా ఎదుగుతున్నదో. మోడీ సర్కార్ వచ్చినాక డాలర్ విలువ వెలుక్కుంటా పోవడే తప్ప ఒక్కసారి కూడా మన రూపాయి విలువ పెరిగిందనే ముచ్చట లేదట. అందుకే ఎంత బాగున్నదో చూడుండ్రి మోడీ సర్కార్ పనితనం అని ఎక్కిరిచ్చినట్టు అంటున్నారు దేశం పబ్లిక్. 2013-14ల మన్మోహన్ సింగ్ సర్కార్ ఉన్నప్పుడు డాలర్ విలువ 62 రూపాయలు ఉండేది. దానికే మస్తు లొల్లి చేసిండ్రట కొందరు. ఇక పువ్వు గుర్తు పాటలు అయితే దేశం విలువ పడిపోయేటట్టే పాలన చేస్తున్నాడు మన్మోహన్ సింగ్ అని రోడ్ల మీదకి వచ్చి కోట్లాటలు చేసిండ్రట. డాలర్ రేటు రోజు రోజుకు పెరుగుకుంటా పోతుంటే ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు అని బొబ్బ బొబ్బ చేసిండ్రట అప్పట్లా. ఇప్పుడు ఏకంగా డాలరు 90 రూపాయలను దాటే వరకు అప్పటి బీజేపీ పార్టీ కొట్లాటలను గుర్తు చేస్తున్నారట ఆ దేశం పబ్లిక్. అప్పుడు డాలర్ విలువ పెరిగితే ఆగమాగం చేసినోళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎందుకు సపోర్ట్ చేయకుండా నోటికి ఫెవికాల్ పూసుకొని ఉన్నారు? రూపాయి విలువ 62 అయితేనే ఆగమైనోళ్ళు రూపాయి విలువ 90 దాటిపోయినా కూడా ఎందుకు మాట్లాడతలేరని అడుగుతున్నారు. డాలర్ రేటు పెరుగుడు, రూపాయి విలువ తగ్గుడు దేశానికి మంచిది కాదనేది తెలుస్తలేదా? మన రూపాయి విలువ పెరిగేటట్టు మోడీ సార్ చర్యలు తీసుకోవాలని ఎందుకు మాట్లాడతలేరని అడుగుతున్నారు. ఏందో ఏమో గానీ డాలరు పట్ట పగ్గాలు లేకుండా పై పైకే పోతున్నది.